హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, GSAT-20కి ఎలాన్ మస్క్కి ఏంటి సంబంధం? ఈ GSAT-20 అనేది ఇస్రో తయారు చేసిన శాటిలైట్. ఓకే, దీన్ని స్పేస్లో లాంచ్ చేయడానికి ఇది చాలా 4700 kgs బరువు ఉంది అండ్ లోపల దీని పేలోడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో దీన్ని లాంచ్ చేయడము ఇట్స్ నాట్ సో ఈజీ. సో ఇంతకుముందు మనం ఫ్రాన్స్ వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం. ఇట్లా ఈ GSAT సిరీస్లో లాంచ్ చేసిన శాటిలైట్స్కి లాంచ్ చేయడానికి ఇంతకుముందు ఇస్రో ఎవరికి హెల్ప్ తీసుకుంది అని అంటే మనం ఫ్రాన్స్ సాయం తీసుకున్నాం. కానీ ఈసారి ఏం చేశారు అంటే ఎలాన్ మస్క్ వాళ్ళ స్పేస్ ఎక్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఎలాన్ మస్క్ హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఆయన మేము లాంచ్ చేస్తాము అని చెప్పారు. అండ్ ఇది ఎందుకు కష్టమైంది అని అంటే ముఖ్యంగా దాని బరువు కారణంగా అండ్ దాని పేలోడ్ కారణంగా. ఇట్స్ హెవీ లోడెడ్ శాటిలైట్ అనమాట. సో ఏమైందనంటే ఈ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అనే రాకెట్ మన ఈ GSAT-20ని ఈ రోజు సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు అండ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద ఆర్బిట్. ఓకే, సక్సెస్ఫుల్ అయింది. ఓకే, అండ్ ఇది ఒక బ్రేక్ త్రూ ఎవరికి, ఇండియాకి అమెరికాకి కానీ రిలేషన్స్కి, మనకి బోత్ కంట్రీస్ రిలేషన్స్ అయి ఉండొచ్చు. ఎలాన్ మస్క్తో ఇండియా సంబంధాలు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎలాన్ మస్క్ ఏదైనా చేయడానికి ముందుకు వచ్చాడు అని అంటే మనం ఏమైనా అనలైజ్ చేసుకోవచ్చు అంటే హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ విత్ ఇస్రో. ఆయనకి ఇస్రోతో పనిచేయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఎలాన్ మస్క్ అసలు యాక్చువల్లీ ఇప్పుడు అమెరికాతో టీమ్ అయి ఉన్నారు. కానీ మన ఇండియాకి ఏంటి ఇంట్రెస్ట్? అతనికి ఏంటి ఇంట్రెస్ట్ అంటే ఇస్రోతో పనిచేయడానికి మిషన్ మంగళయాన్ అనేది ఇస్రో మనము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఓకే, సక్సెస్ఫుల్ అయ్యారు. ఆ మిషన్ మంగళయాన్ బడ్జెట్ కూడా చాలా లో ప్రైస్డ్ బడ్జెట్. ఎలాన్ మస్క్ చాలా ఇంటర్నేషనల్ పాడ్కాస్ట్లలో చాలా ప్లాట్ఫామ్స్లో చెప్పడం జరిగింది ప్రీవియస్గా. ఇస్రోని చాలాసార్లు పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఎందుకనంటే ఈ మిషన్ మంగళయాన్ మార్స్ పైన వెళ్ళి బతకడము అనేది, అక్కడ కాలనీస్ని ఏర్పాటు చేయడము అనేది మనకి ఇస్రోకే కాకుండా అది ఒక డ్రీమ్ మస్క్కి కూడా, ఎలాన్ మస్క్కి కూడా. నేను అది వెరీ మచ్ పాసిబుల్ చేస్తాను, నేను అది చేసి చూపిస్తాను అని బోలెట్ సార్లు చెప్తున్నాడు. ఓకే, మార్స్ పైకి ఒక ట్రిలియన్స్ ఆఫ్ లోడ్స్ కార్గోని పైకి తీసుకెళ్ళడము, మిలియన్స్ ఆఫ్ పీపుల్ని పైకి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకా ఏదైతే ఇస్రో ఏదైతే ప్రాజెక్ట్ డిజైన్ చేసిందో అంతకన్నా ఇంకా తక్కువ చేయాలి అని అంటే ఫస్ట్ అసలు ఇస్రో ఎలా తయారు చేసింది ఏంటి అనేది తెలుసుకోవాలి అని కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఇంకా ఏమని కంగ్రాచులేట్ చేశారు అంటే ఇస్రోని ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయి ఉండి, ఒక గవర్నమెంట్ బేస్డ్ ఆర్గనైజేషన్ అయి ఉండి అంత తక్కువ ప్రైజెస్లో అంత ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అని అంటే డెఫినెట్గా వాళ్ళని అభినందించాలి అని చాలాసార్లు చెప్పారు ఇస్రోని. సో నాసా కన్నా ఎక్కువ సార్లు ఇస్రోని పొగుడుతున్నారు అని అంటే మరి మన సైంటిస్టులు ఎంత పనిమంతులో మనకు అర్థమైపోతుంది. ఓకే, డెఫినెట్గా వాళ్ళని మనం వాళ్ళకి ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్స్ కానీ రెస్పెక్ట్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సింది. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే ఇప్పుడు GSAT-20కి వస్తే GSAT-20 అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే లాంచ్ చేయడానికి అది ఓన్లీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కోసమే లాంచ్ చేసిన ఒక శాటిలైట్. దేని గురించి అని అంటే స్మార్ట్ ప్రాజెక్ట్స్ అని, మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి గవర్నమెంట్ స్మార్ట్ ప్రాజెక్ట్స్ అని, ఇన్ఫ్లైట్ ఇంటర్నెట్ అని, ఈ 2-3 థింగ్స్ కోసము, టెలికమ్యూనికేషన్స్ కోసము, ఇంకా ఇంటర్నెట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడం కోసము, మన కమ్యూనికేషన్ని టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ని ఇంకా కొన్ని 100 రెట్లు బాగు చేయడానికి ఈ శాటిలైట్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. సో కమింగ్ టు ఈ ఇన్ఫ్లైట్ ఇంటర్నెట్ ఏంటి అని అంటే మనం యూజువల్లీ ఇప్పుడు ఏరోప్లేన్ ఎక్కారు అనుకుందాం, ఎక్కగానే ఎయిర్ హోస్టెస్ మీ మొబైల్ ఫోన్స్ అన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టండి అని అంటారు. ఓకే, యూజువల్లీ మనం ఫ్లైట్ ఎక్కితేనే ఫ్లైట్ మోడ్లో పెట్టుకుంటాం, కానీ ఇప్పుడు ఇళ్లలో ఉన్న ఫ్లైట్ మోడ్లో పెట్టుకుంటాం ఫోన్లు రాకూడదని. ఓకే, సో ఈ ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ కూడా ఆఫ్ చేయమంటాం. ఓకే, యూజువల్లీ మనకి ఇక్కడ ఆప్టికల్ ఫైబర్తో దాంతో మనకి ఇంటర్నెట్ అవైలబుల్ ఉంది. సో ఇన్ఫ్లైట్ ఇంటర్నెట్ ఏంటి అని అంటే మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా డైరెక్ట్ శాటిలైట్ త్రూ ఇంటర్నెట్ మనకి పనిచేస్తుంది. ఇంటర్నెట్ సర్వీసెస్ ఎలా అంటే త్రూ శాటిలైట్తో లింక్ అయ్యి వాళ్ళు ఇంటర్నెట్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. వాళ్ళ పనులు వాళ్ళకి ఏ అంతరాయం లేకుండా జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఉంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, అమెరికా నుంచి ఇక్కడికి క్లయింట్స్ వస్తూ ఉంటారు ఇండియాకి,
ఓకే. సాఫ్ట్వేర్ కంపెనీస్ కి సంబంధించిన క్లయింట్స్, వీళ్ళందరికీ ఇంటర్నెట్ వాడని వాళ్ళు ఎవరున్నారండి? మరి ఫ్లైట్ మోడ్ లో ఎందుకు పెట్టమంటారు మేడం మామూలు ఇప్పుడైతే? ఇప్పుడు ఫ్లైట్ మోడ్ లో ఎందుకు పెట్టమంటారు అని అంటే, ఆ సిగ్నల్స్ ఏదైతే మన ఫ్లైట్ ని నడుపుతారో ఆ సిగ్నల్స్ తో కొల్యూడ్ అవ్వకుండా ఉండడానికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీ మొబైల్ ఆఫ్ చేయడమనో స్విచ్ ఆఫ్ చేయమనో ఫ్లైట్ మోడ్ లో పెట్టమనడమో జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ ఫ్లైట్ ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ అవుతుందంటే, మీకు ఇందాక చెప్పినట్టు శాటిలైట్ త్రూ కనెక్ట్ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లం ఏముండదు. సో ఈ రెండు ముఖ్య ఉద్దేశాలు అనమాట. ఒకటి ఇన్ ఫ్లైట్ ఇంటర్నెట్, ఇంకోటి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్. అంటే స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ ఏంటంటే, మారుమూల పల్లెల్లో కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా చెప్తామంటే, మౌలిక సదుపాయాలు ఉంటాయి కదండి, బేసిక్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్లో, బ్యాంక్స్, వీటన్నిటిలో బేసిక్ ఇంటర్నెట్ అనేది అవసరం పడుతుంది. ఇప్పుడు అవన్నీ అవైలబుల్ ఉండడానికి ఈ GSAT-20ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఈ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అనే రాకెట్ ఈ GSAT-20 అనే శాటిలైట్ని లాంచ్ చేశారు. సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. ఇట్ స్టార్టెడ్ వర్కింగ్. ఎలాన్ మస్క్ ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఎలాన్ మస్క్ ఇస్రో అంటే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అంటే, ఇస్రో చేసిన ప్రాజెక్ట్స్ అలాంటివి. ఓకే, ప్రీవియస్గా ఈ GSAT సిరీస్లో లాంచ్ చేసిన శాటిలైట్స్ అయితేనేమి, మిషన్ మంగళయాన్ అయితేనేమి, అవి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉన్నాయి. మళ్ళీ గోయింగ్ ఫార్వర్డ్ మనము ఈ మార్స్ మిషన్ని అకంప్లిష్ చేయాలి అని అంటే, మార్స్కి వెళ్ళి మనుషులు అక్కడ నివసించగలగాలి అని అంటే, ఇస్రో చేసింది చాలా హర్షణీయమైన విషయము, చాలా ఇంప్రెసివ్ జాబ్. ఓకే, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంది, తక్కువ డబ్బుల్లో ఈ మిషన్ని అకంప్లిష్ చేశారు. కాబట్టి ఎలాన్ మస్క్ ఏదైతే అనుకుంటున్నాడో మార్స్ పైన తన మిషన్ ని, దానికి ఇది చాలా హెల్ప్ఫుల్, ఇది బేస్ గా ఫామ్ అవుతుంది అని ఆయన అభిప్రాయపడుతున్నాడు. అండ్ చెప్పారు, ఇస్రో చేసిన పని చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.